ఈరోజు హైకోర్టులో వల్లభనేని వంశీ ఒక పిటిషన్ దాఖలు చేశాడు. ఏంటయ్యా ఆ పిటిషన్ అంటే, నేను ఏదైతే ఈ సత్యవర్ధన్ని బెదిరించినటువంటి కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు, దయచేసి నా కేసుని పరిగణలో తీసుకొని నాకు బెయిల్ మంజూరు చేయవలసిందిగా ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టు ఈరోజు ఏదైతే వంశీ దాఖలు చేసిన పిటిషన్ని కొట్టివేసింది. ఎందుకంటే పోలీసులు చెప్పినటువంటిది అతను సాక్ష్యాన్ని ప్రభావితం చేయగలుగుతాడు, బయటకు వస్తే ఖచ్చితంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా అతను ఫోన్ కూడా మాకెవరికి అందుబాటులో లేకుండా చేశాడు కాబట్టి సాక్ష్యాన్ని ప్రభావితం చేయగలుగుతాడు, కాబట్టి వల్లభనేని వంశీ పైన బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి పోలీసుల యొక్క వాదన విన్న తర్వాత న్యాయస్థానం అతను పెట్టుకున్న పిటిషన్ని కొట్టివేసింది. తాజాగా మరొక పిటిషన్ పోలీసులు ఇంకొకటి పిటిషన్ మూవ్ చేశారు. ఏంటయ్యా దాంట్లో అంటే, వల్లభనేని వంశీని కస్టడీకి ఇవ్వాలి, ఎందుకంటే ఈ కేసులో పూర్తి వివరాలు వల్లభనేని వంశీ గారు చెప్పట్లేదు కాబట్టి ఆయన సరైనటువంటి వివరాలు రాబట్టడం కోసం ఆయన మాకు కస్టడీకి అప్పచెప్పాలని చెప్పేసి పోలీసులు ఒక పిటిషన్ దాఖలు చేస్తారు. దీనిపైన మన చెట్టు కింద ప్లేడర్ సుత్తివేలు సుధాకర్ 22(7) ఆర్టికల్ ప్రకారం ఎవరిని కూడా కస్టడీ ద్వారా నిజాలు రాబట్టడానికి ప్రయత్నం చేయకూడదు, ఆయన వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛకు భంగం కలుగుతుంది అని చెప్పేసి మన సుత్తివేలు సుధాకర్ దానికి రిటర్న్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడంతో పాటు సుత్తివేలు సుధాకర్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏదైతే ఒకవేళ పోలీసులు కానీ వల్లభనేని వంశీని అరెస్ట్ అంటే కస్టడీలోకి తీసుకుంటే ఖచ్చితంగా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు. థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారనేది ప్రయోగించడం ద్వారా నిజాన్ని రాబట్టే ప్రయత్నంలో అతని మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారని చెప్తున్నాడు. అయితే ఈ సుత్తివేలు సుధాకర్ నేను చెప్తున్నా, ఇవాళ మీకు చట్టాలు గుర్తొచ్చాయి. ఈరోజు మీకు రాజ్యాంగపరమైనటువంటి విలువలు, హక్కులు, ప్రజల యొక్క హక్కుల గురించి గుర్తొచ్చారు. గత 5 ఏళ్ళు కళ్ళు మూసుకుపోయింది మీకు. ఇవాళ వల్లభనేని వంశీ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఎక్కడ పాపం వల్లభనేని వంశీ ఇబ్బంది పడిపోతాడో, ఎక్కడ నిజాలు చెప్తాడో అనే భయంతో ఈరోజు మీరు ఆ రిటర్న్ కౌంటర్ దాఖలు చేశాడే. ఈరోజు రఘురామకృష్ణరాజు గారిని విచారణ పేరుతోటి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఆయన్ని కొట్టినప్పుడు మీకు ఈ రాజ్యాంగ హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛలు గుర్తుకు రాలేదా? ఈరోజు వల్లభనేని వంశీ ఒక ఆఫ్టర్ ఒక ఎక్స్-ఎమ్మెల్యే, కానీ మీరు ఆ రోజు రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసే నాటికి ఆయన ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి. అంటే చట్టం మీ ఒక్కరికే చుట్టమా? మీరు న్యాయస్థానంలో కౌంటర్ దాఖలు చేసి విచారణ చేయాలి రఘురామకృష్ణరాజుని అనేటువంటిది దాఖలు చేయకుండా కేవలం విచారణ పేరుతో ఆయన్ని పిలిచి ఆయన్ని కస్టడీలో టార్చర్ పెట్టారే. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఈ వల్లభనేని వంశీకి ఏమైనా ప్రత్యేకమైన మినహాయింపులు ఇవ్వాలా? ఇలా వల్లభనేని వంశీని చట్ట ప్రకారం పోలీసులు అడుగుతున్నారు, మేము అతన్ని ఇంకా విచారణ చేయాలి, అతను పూర్తి నిజాలు చెప్పలేదు, అతని నిజాలన్నీ కూడా మేము కక్కించాలంటే ఖచ్చితంగా మాకు రిమాండ్కి అప్పచెప్పండి అని చెప్పినప్పుడు ఎలా చెట్టు కింద పీటర్ మాట్లాడుతున్నా, అమ్మో కొడతాడు, వెనక పిర్రలు వాసిపోతాయి, లేకపోతే ఒంటి మీద వాతలు తేలుతాయి అని చెప్పేసి మాట్లాడుతున్నావే. మరి గత 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని అరెస్ట్ చేసి అత్యంత దారుణంగా చిత్రహింసలకు గురి చేసినప్పుడు అసలు న్యాయస్థానం పరిధిలో కూడా మళ్ళీ మాకు విచారణకు వాడిని అప్పచెప్పమని కూడా అడగకుండానే అరెస్ట్ చేసి కొట్టి వాడిని న్యాయస్థానం ముందు హాజరు చేసినప్పుడు ఆ రోజు మీకు గుర్తుకు రాలేదా? బొబ్బూరి వెంగళరావుని ఎంత దారుణంగా హింసించారు, రఘురామకృష్ణరాజు గారిని ఎంత దారుణంగా హింసించారు. ఆ రోజు ఈ 22(a) ఆర్టికల్ ఎక్కడే పోయిందిరా సుత్తివేలు సుధాకర్, అలా చెట్టు కింద ప్లేటరు. ఇవాళ మీకు గుర్తొచ్చేసరికి ఆర్టికల్స్, సెక్షన్స్ అన్నీ గుర్తొస్తాయా? ఏమి కొడితే ఈ విచారణలో థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే అతనితో పాటు జగన్మోహన్ రెడ్డి పేరు కూడా బయటకు వచ్చిందని భయమా ఏంటి? అసలే 40 నిమిషాలు మొలాఖత్తు మాట్లాడాడంట. ఏం మాట్లాడాడు ఆ మొలాఖత్తులో? ఏం మాట్లాడాడు? వంశీ అట్టెట్ట దొరికేవరా వంశీ, నేను 13 కేసుల్లో ఏమన్నా ముద్దాయిగా ఉన్నాను, నన్నే పట్టుకోలేకపోయారో, ఆఫ్టర్ ఆల్ నువ్వు ఏదో ఒక చిన్న కేసులు ఎట్లా దొరికేవరా అని చెప్పేసి మాట్లాడి ఉంటాడు. ఆడని ఉంటాడు, సార్ నేనంటే దున్నపోతులో ఒళ్ళు పెంచాను కానీ నాకంత మీ అంత బ్రెయిన్ లేదు సార్, మీరంటే 10th క్లాస్ పేపర్లు కొట్టేసినటువంటి ఆలోచన అనుభవం ఉంది కాబట్టి మీకు అలా ఉంటుంది అని చెప్పేసి ఒక 40 నిమిషాలు సుదీర్ఘమైనటువంటి జగన్ మరియు వంశీ మధ్య మాట్లాడుకున్నారంట. కాబట్టి ఈరోజు నేను సుత్తివేలు సుధాకర్ చెప్పేది ఏంటంటే, సుత్తివేలు సుధాకర్ రాజ్యాంగబద్ధంగానే వాళ్ళు వెళ్తున్నారు, అలాగే చట్ట ప్రకారమే వాళ్ళు వెళ్తున్నారు, చట్ట ప్రకారమే విచారణకు పర్మిషన్ ఇవ్వాలని న్యాయస్థానంలో అడుగుతున్నారు. ఇక థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా లేకపోతే తమదైన స్టైల్లో విచారిస్తారా అనేది పోలీసులకి వారు స్పందించే విధానాన్ని బట్టి ఉంటుంది.
ఎందుకంటే ఆల్రెడీ డ్రెస్ మార్చుకొస్తానని చెప్పేసి 40 నిమిషాలు రూమ్లో ఉండి అందరికీ ఫోన్ చేసి ఫోన్ కాన్ రాకుండా చేశాడు. కాబట్టి ఈ బేస్ చేసుకొని కూడా ఇది కూడా ఒక ప్లస్ అయింది తెలుసా పోలీసులకి. ఎందుకంటే ఇదిగో ఇలా ఒక ఒక ఖైదీ యొక్క మెంటాలిటీ ఏంటనేది జడ్జి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దాంతో క్లియర్గా అర్థమైపోవడంతో ప్రస్తుతం వల్లభనేని వంశీకి బెయిల్ నిరాకరించారు. ఇక 2 తీర్పులు రిజర్వ్ చేశారు. అతన్ని కస్టడీకి ఇవ్వాలా వద్దా అనేది కూడా తీర్పు రిజర్వ్ చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ కస్టడీకి ఇస్తే మన వంశీ అన్నని చక్కటి బల్లా మీద పడుకోబెట్టి చొక్కా లేకుండా డ్రాయర్ తోటి పడుకోబెట్టి కాళ్ళు కట్టేసి చేతులు కట్టేసి అప్పుడు నిజాలు వాటన్నటికి అయ్యే తన్నుకుంటూ బయటకు వస్తాయి. అప్పుడు మా వంశీ అన్న ఎక్కడెక్కడ ఏ లంగా పనులు చేశాడు, ఎవరెవరిని బెదిరించారు, ఎవరెవరి దగ్గర అక్రమంగా కేసులు పెట్టి జైలుకి తీసుకెళ్ళాడు, ఎవరి మీద గతంలో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మీద వేసినటువంటి అవినీతి నింద, పాపం చాలా దారుణమైనటువంటి నిందలు వేశారు ఆ అబ్బాయి మీద. ఆ అబ్బాయి జీవితాన్ని ఆ లైఫ్నే నాశనం చేశాడు ఈ దుర్మార్గుడు. కాబట్టి ఈ పాపాలన్నిటికీ కూడా పశ్చాత్తాపం పడి అలాగే ప్రాయశ్చిత్తం పడి నిజాలన్నీ కూడా బయటకు ఒప్పుకుంటాడు. ఆ ఫ్లోలో ఎక్కడైనా పొరపాటున జగన్మోహన్ రెడ్డి తిట్టమంటే నేను తిట్టాను, జగన్మోహన్ రెడ్డి దాడి చేయమంటే నేను దాడి చేశాను, మమ్మల్ని అందరినీ కూడా సజ్జల ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగిందని ఒకవేళ ఆ టార్చర్కి తట్టుకోలేక బయట పెట్టాడంటే ఎమ్మటే మిలెట్స్ రెడ్డిని లోపల పడేసి కుమ్మితే మిలెట్స్ రెడ్డి ద్వారా ఎవడైతే ఇదంతా స్కెచ్ గీశాడో ఇదంతా బయటకు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఏది ఏమైనా మొత్తం మీద న్యాయస్థానం ఇక తీర్పు రిజర్వ్ చేసింది. కాబట్టి ఆ తీర్పు వెలువడే వరకు మనోడు సేఫ్గా జైల్లో ఉంటాడు, టయానికి కూడి తింటాడు. తీర్పు వెలువడిన తర్వాత ఎట్లాగో పోలీస్ స్టేషన్ మీద మనోడికి 3rd డిగ్రీ ఇస్తారేమోనని మనోడు భయపడుతున్నాడు. ఎవడు మన పొన్నవోలు సుధాకర్. మరి ఎందుకు అంత భయం? ఒకవేళ వంశీకి 3rd డిగ్రీ ఇస్తే నొప్పులు తట్టుకోలేక జగన్ పేరు చెప్తే జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళేయడం ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఈ లుచ్చా రాజకీయం అంతా నడిపింది వీళ్ళే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తు కోసం అలాగే తను ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలేక ప్రతిపక్ష పార్టీ నాయకుడు అసెంబ్లీకి రాకూడదని చెప్పేసి ఈ వల్లభనేని వంశీ లాంటి ఒక రోడ్ సైడ్ దట్టి ఫెలో గారి చేత అటువంటి మాటలు మాట్లాడిచ్చింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నోరు విప్పితే ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలే మనోడికి ఒళ్ళంతా రోగాలే, అసలే మొన్న ఏదో సర్జరీ జరిగిందంట, వీడికి అరలాటి కొట్టేసరికి మొత్తం నిజాలు బయటకు ఎక్కితే ఏంటి పరిస్థితి? మన పనిలో పని రే వాడిని కూడా తీసుకురా, గుట్కా గాడి పేరు కూడా చెప్పు. అదేదో జగన్ వెనకాలే ఉంటాం, జగన్ కోసమే పనిచేస్తాం, జగన్కే గుండెనిస్తాం, భారీ డైలాగులు చెప్తున్నాడు. వాడికి అసలు తాడేపల్లి ప్యాలెస్లోకి ఎంట్రీ లేక 2 గంటలు అక్కడ ఉన్నటువంటి బయట ల్యాంగ్ నిలబడ్డాడు. ఆ గొట్టంగా కూడా మీడియా ముందు మాట్లాడుతుంటాడు. సో ఏది ఏమైనా కానీ మొత్తం మీద వల్లభనేని వంశీని విచారించడం కోసం కస్టడీకి ఇస్తారా లేదా, ఇస్తే పోలీసులు తమదైన స్టైల్లో విచారిస్తే ఎవరెవరి పేర్లు బయటకు వస్తే ఎట్లా ఎస్కేప్ అయిపోవాలి వాళ్ళు అనేటువంటి ఆలోచన అయితే ఇప్పుడు మొత్తం మీద పెద్ద ఎత్తున ఒక హాట్ టాపిక్గా నడుస్తుంది. అయితే సాధ్యమైనంత వరకు వల్లభనేని వంశీ పెట్టిన పిటిషన్స్ అన్నీ కూడా కోర్టు కొట్టివేసింది. ఏదో ఇంటి దగ్గర నుంచి భోజనం రావాలి, అట్లాగే పడుకోవడానికి మంచాన్ని ప్రొవైడ్ చేయాలి, ఇలాంటి కేసు అన్నింటిని కూడా వల్లభనేని వంశీ తరపున వేసిన పిటిషన్స్ అన్నింటి కూడా న్యాయస్థానం కొట్టివేసి సాధారణ ఖైదీలకి మీకు పెద్ద తేడా ఏం లేదు, ఖచ్చితంగా మీరు కూడా సాధారణ ఖైదీలను ఎలాగైతే ట్రీట్ చేస్తారో అలాగే మిమ్మల్ని ట్రీట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇదికంటే ఇంటి నుంచి భోజనం కావాలంట. కాబట్టి దానికి కూడా న్యాయస్థానం చెప్పింది, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేది కేవలం తనలో మానసికంగా ఉన్నటువంటి ఆలోచన సత్ప్రవర్తన చెందడం కోసమే పెడతాం తప్పనిచ్చి మీకు ఎన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి ఇది ఒక మీకు ఇంటి లాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో ఇంకా తప్పు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఇంటి భోజనం కానీ అలాగే మంచం కానీ ప్రొవైడ్ చేయమని చెప్పి కూడా కోర్టు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. సో సాధ్యమైనంత వరకు ఇప్పుడు పోలీసులు అడిగినటువంటి కస్టడీకి వల్లభనేని వంశీని ఇస్తారా ఇవ్వరా అనేటువంటిది ప్రజెంట్ తీర్పు రిజర్వ్లో ఉంది. అలాగే వంశీకి బెయిల్ ఇచ్చే పరిస్థితే లేదని, ఇస్తే ఎవరైతే వాళ్ళని ప్రభావితం చేస్తారని చెప్పేసి కూడా చెప్పడంతో బెయిల్ మంజూరు చేసే పరిస్థితి లేకుండా పోయింది. అట్లాగే అతిపెద్ద తప్పు ఏంటంటే ఏదైతే డ్రెస్ మార్చుకొని వస్తానని చెప్పి ఫోన్లు చేసిన తర్వాత ఫోన్ కనపడకుండా పోయిందో దాని మీద కూడా పోలీసులు సుదీర్ఘంగా కోర్టుకు ఒక వివరణ ఇచ్చారు, అతని వ్యక్తిత్వం ఎలాంటిది అనేది. తద్వారా
ఏదైతే బాధితుల్ని ప్రభావితం చేసేటువంటి అంశం ఉండటంతో దాన్ని దృష్టిలో తీసుకున్న న్యాయస్థానం అతనికి బెయిల్ ఇవ్వలేదు. ఇవ్వకపోగా కస్టడీకి తీసుకుంటారా లేదా అనేది మాత్రం తీర్పు ప్రస్తుతం రిజర్వ్డ్ చేశారు. మరి మన సుత్తివేలు సుధాకర్ మాత్రం తీసుకుంటారు, తీసుకుంటే టార్చర్ చేస్తారు, కొడతారు, కొడితే ఖచ్చితంగా వల్లభనేని వంశీ నిజాలు బయటికి చెప్తాడని చెప్పేసి ముందే బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. సో దీన్ని బట్టి దాదాపు 2-3 రోజుల్లో వంశీ అన్నకి కస్టడీలోకి తీసుకుంటారా లేదనేది చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమైనా సాధ్యమైనంత వరకు వల్లభనేని వంశీని కస్టడీకే ఇస్తారు. ఎందుకంటే అతను ఫోన్ మిస్యూజ్ చేయటం ఒకటి, అట్లాగే ఆ ఫోన్ డేటా దొరకలేదు కాబట్టి ఖచ్చితంగా నిజాలు రాబట్టాలంటే పోలీసులు కస్టడీకి ఇవ్వాలనేది మాత్రం జడ్జి గారు కూడా అభిప్రాయం పడి ఉంటారని నేను అనుకుంటున్నాను.